8,931 రోజులు ప్రభుత్వ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్ని రోజుల పదవి కాలంలో మోడీ పవర్ఫుల్ గా మారాడా, పవర్లెస్ గా మారాడా? అది 2014 ఎంటైర్ నేషన్ కూడా ఒక చేంజ్ కోసం ఎదురు చూస్తున్న రోజులు. అప్పటి వరకు ఉన్న పాలకుల అవినీతి, వారి పాలనతో ప్రజలు ఒక రకమైన నిరుత్సాహం, ఇవన్నీ కలగలిపి దేశం మొత్తం ఒక కొత్త నాయకుడి కోసం ఎదురు చూసిన రోజులు. సరిగ్గా అప్పుడే అచ్చే దిన్ అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చాడు మోడీ. ఆ సమయంలో ప్రజలు ఆయనలో ఒక సిస్టమ్ ని మార్చే నాయకుడిగా చూశారు. కట్ చేస్తే 12 సంవత్సరాలైంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. రికార్డు సంగతి పక్కన పెడితే సరిగ్గా 2014లో మోడీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు? మోడీ చెప్పినవన్నీ నెరవేర్చాడా? ఇన్ని రోజుల పాటు టాప్ పొజిషన్ లో ఉండి మోడీ ఏం చేశాడు? సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? మోడీ తీసుకున్న నిర్ణయాలు గుడ్ ఆర్ బ్యాడ్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. గుజరాత్ ముఖ్యమంత్రి పదవీ కాలంతో సహా మొత్తం 8,931 రోజులు ప్రభుత్వాధిపతిగా, అంటే ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను ఇలా 2 రకాల పొజిషన్లో ఉండడం. ఇలా 8,931 రోజులు ప్రభుత్వ అధిపతిగా ఉన్న లీడర్గా మోడీ టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న ఈ రికార్డును నరేంద్ర మోడీ అధిగమించారు. చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజులు పనిచేశాడు. 2001లో గుజరాత్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నాడు. అప్పటి నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నాడు. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కూడా నమో ఇంతకు ముందే రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా మోడీనే. గతేడాది జూలైలో నరేంద్ర మోడీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా దేశంలో అత్యధికంగా పనిచేసిన 2వ ప్రధానమంత్రిగా నిలిచాడు. వరుసగా 2014, 2019, 2024లో గెలిచి ప్రధానిగా మోడీ 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ రికార్డును సమన్ చేశాడు. అంతేకాదు ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఉన్న నాయకుడిగా కూడా నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా ఈ జూలైలో బద్దలు కొట్టబోతున్నాడు మోడీ. ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ 16 ఏళ్ల 286 రోజులు కంటిన్యూగా పరిపాలించాడు. మొత్తం 6,130 రోజులు పరిపాలించాడు అన్నమాట. ఇక 11 జూలై 2020 నాటికి నెహ్రూ రికార్డుని ప్రధాని నరేంద్ర మోడీ బీట్ చేయబోతున్నాడు. సరే, పొలిటికల్ రికార్డులు క్రియేట్ చేయడం, బద్దలు కొట్టడం విషయం పక్కన పెడితే మోడీ ప్రధానమంత్రి కావడానికి ముందు ఏం చెప్పి అధికారంలోకి వచ్చాడు? వచ్చిన తర్వాత ఎంతవరకు ఆ హామీలు అమలు చేశాడు? ఇన్ని రోజుల రికార్డు పాలనలో మోడీ సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? అంతేకాదు మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాయా, లేక తిరోగమనం వైపు నడిపాయా? ఇప్పుడు చూద్దాం. 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తన మేనిఫెస్టోలో దాదాపు 346 హామీలు ఇచ్చింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్లాక్ మనీ. एक एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी और हिंदुस्तान के गरीबों के लिए काम लाई जाएगी। ये जनता के पैसे हैं, गरीब के पैसे हैं। हमारा किसान खेत में मजदूरी करता है, उससे निकला हुआ धन है, वो धन पर हिंदुस्तान का अधिकार है, हिंदुस्तान के कोटि कोटि गरीबों का अधिकार है और उनको वो धन मिलना चाहिए। ये हम संकल्प करते हैं. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి ప్రచారానికి వెళ్ళినా మొదట చెప్పిన మాట బ్లాక్ మనీ. మోదీ ప్రసంగాలు ఎప్పుడు ఉత్సాహభరితంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. స్విస్ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీని 100 రోజుల్లో భారతదేశానికి తీసుకొస్తామని చెప్పాడు మోడీ. అంతేకాదు ఆ తీసుకువచ్చిన బ్లాక్ మనీని మన దేశంలోని ఒక్కొక్కరి సిటిజన్ అకౌంట్ లో 15 లక్షలు వేస్తానని చెప్పాడు. ఇప్పటికీ ఒక్కరి అకౌంట్ లో కూడా ఆ బ్లాక్ మనీ అమౌంట్ వేయలేదు. అంతేనా, అధికారంలోకి వచ్చాక ఈ స్విస్ బ్యాంకు బ్లాక్ మనీ టాపిక్ ని తర్వాత 15 లక్షలు వేస్తామని చెప్పిన విషయాన్ని చాలా స్ట్రాటజికల్ గా డైవర్ట్ చేశాడు. అదేంటంటే
పెద్ద నోట్ల రద్దును అమలు చేయడం. ఈ పెద్ద నోట్ల రద్దును అమలు చేయడం ద్వారా దేశంలోని నల్లధనాన్ని ఒక్క రాత్రిలో అంతం చేస్తానని చెప్పి గందరగోళం క్రియేట్ చేశాడు. అంతేగాని స్విస్ బ్యాంకులో ఉన్న బ్లాక్ మనీ మన దేశంలోకి వచ్చింది లేదు, సామాన్యుడి అకౌంట్ లో పడింది లేదు. ఈ నోట్ల రద్దు వల్ల వాస్తవానికి ఈ చెల్లింపు సేవలను అందించే కంపెనీల వ్యాపారానికి మినహా మరేమీ సాధించబడలేదు. మోదీ నిర్ణయం వల్ల ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాయడం తప్ప ఒరిగిందేమీ లేదు. అది దేశ ఎకానమీని ఎఫెక్ట్ చేయడం అందరికీ తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు విజయమా లేక వైఫల్యమా అంటే ఒక ఘోర వైఫల్యం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 2017 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలోని 195వ పేజీలో ఉన్న డేటా ప్రకారం, అంటే ఆర్బీఐ గణాంకాల ప్రకారం, పెద్ద నోట్ల రద్దు ఒక ఫెయిల్యూర్ డెసిషన్. 2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం 15.44 ట్రిలియన్ రూపాయల విలువైన 500 అండ్ 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. నకిలీ కరెన్సీతో పాటు నల్లధనం లేదా లెక్కల్లో లేని సంపద రెండింటినీ లక్ష్యంగా చేసుకోవడమే దీని ఉద్దేశ్యమని ప్రధాని దేశానికి తెలిపారు. నల్లధనం అంటే న్యాయంగా సంపాదించిన డబ్బే అయినప్పటికీ పన్నులు చెల్లించని డబ్బు అన్నమాట. మరి మన దేశంలో ఉన్న నల్లధనం విషయం పక్కన పెడితే విదేశాల్లో ఉన్న నల్లధనం మాట పక్కకు పోయింది. అంతేకాదు ఈ డిమానిటైజేషన్ వల్ల సామాన్యుడిపై ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. ఈ పెద్ద నోట్ల రద్దు తతంగం వల్ల సామాన్యుడు బ్యాంకుల ముందు నిలబడడం, మనీ మొత్తం బ్యాంకుల్లోకి చేరడం, ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ పెరగడం, ట్యాక్స్ బేస్ పెరిగింది తప్ప ఈ పెద్ద నోట్ల రద్దు అనేది కంప్లీట్ గా పేదవాడిని మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. చిన్న వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా మంది రోజువారీ కూలీలు కూడా ఇబ్బంది పడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు. ఎన్నికల ముందు మోడీ ఇచ్చిన మరో అతిపెద్ద హామీ 2 కోట్ల ఉద్యోగాలు. కానీ అదే ఆయన పాలనలో అతిపెద్ద ప్రశ్నగా మారింది. 2014 ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అనే మాట బలంగా ప్రచారంలోకి వెళ్ళింది. దీంతో యూత్ మోడీకి అట్రాక్ట్ అయ్యారు. అంతా కూడా ప్రైవేట్ ప్లస్ ఇండస్ట్రీ బూమ్ వస్తుంది అనుకున్నారు. కానీ రియాలిటీలో జరిగింది ఏంటి? ఇంకా నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ డేటా, ప్రైవేట్ సర్వేల ప్రకారం నిరుద్యోగం ఒక దశలో పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. NSSO డేటా ప్రకారం భారతదేశం ఇప్పుడు గత 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగ రేటుతో బాధపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడా లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా సృష్టించింది లేదు. కానీ మోడీ పాలనలో క్రియేట్ అయిన ఏకైక ఉద్యోగాలు గిగ్ ఎకానమీ, అంటే స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి కొత్త రకాల ఉద్యోగాలు వచ్చాయి తప్ప మరే ఉద్యోగాలు రాలేదు. MSME రంగం, చిన్న వ్యాపారాలు కూడా డిమానిటైజేషన్ అండ్ GSTతో దెబ్బపడింది. ప్రభుత్వాల వైపు నుంచి కూడా ఉద్యోగాల నిర్వచనం మారింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ముద్రా లోన్స్ కూడా ఉద్యోగాలనే వాదన మొదలైంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉద్యోగాల కిందికి వస్తుంది? అలాగే గిగ్ వర్కర్లు కూడా ఎంప్లాయ్మెంట్ కింద వస్తారా? ఇక మోడీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న మరో కీలక నిర్ణయం స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అభియాన్కు అసలు ఏమైంది? దీన్ని అమలు చేయడానికి ఎక్కడ కఠినమైన చట్టాలు చేసినట్లు నాకు అనిపించడం లేదు. ఇదంతా కేవలం ప్రచార తంత్రం, అంతకుమించి ఏమీ లేదు. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ అక్కడ అంతకుమించి ఏమీ లేదు. మోదీ ప్రధానిగా తీసుకున్న మరో నిర్ణయం GST. ఇంపాక్ట్ ఇదే దేశ ఎకానమీని, అంటే సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయం. GST అమలైంది 2017లో. దేశంలో ఒకే పన్ను విధానం అని తీసుకొచ్చారు. దీనిలో ఒకసారి పాజిటివ్ చూద్దాం. ఒకే మార్కెట్ అనే కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ట్రాన్స్పరెన్సీ కూడా పెరిగింది. కానీ చిన్న వ్యాపారులకు కష్టంగా మారింది. కొన్ని వస్తువులు మరియు సేవలకు GST రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. అంతేకాదు సేవలపై పన్ను, బ్యాంకింగ్, టెలికాం మరియు ఇతర సేవలపై పన్ను పెరగడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతుంది. నిత్యావసరాలపై నిశ్చితమైన రేట్లు, అంటే GSTలో తక్కువ స్లాబు 5% ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది సామాన్యుడిపై ప్రభావం చూపుతోంది. ఇక మోడీ పాలనలో పెట్రోల్ ధర విషయానికి వస్తే 2014లో పెట్రోల్ ధర దాదాపు లీటర్కి 71, నేడు దాదాపు 107 రూపాయలు. ఇక ప్రజెంట్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రపంచ దేశాలు పెట్రోల్ రేట్లు పెంచగా మన దేశంలో పెరగడం లేదని చెబుతున్నారు. ఇక రెండవది, ఇటీవల కాలంలో అంటే యుద్ధానికి ముందు కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అసలు మన దేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గలేదు? ఇప్పుడేమో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదని చెబుతున్నారు. వచ్చే 2 నెలల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు అయిపోయాక పెట్రోల్ రేట్లు పెరగవని గ్యారెంటీగా చెప్పగలరా? రైతు చట్టాలు.
2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు ఏడాదికి పైగా అంటే 2020 నుంచి 2021 వరకు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ నిరసనలు చేపట్టారు. దీన్నే కిసాన్ ఆందోళన అన్నారు. ఈ చట్టాలు కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తాయని, మద్దతు ధర ఎంఎస్పి ప్రమాదంలో పడుతుందని రైతులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘ పోరాటం అంటే సుమారు 700 మంది రైతులు మరణాల అనంతరం 2021 నవంబర్ 19న ప్రధాని మోదీ ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మిగిలిపోయింది. మోదీ పాలనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోవిడ్ కాలం. మొదటి వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వస్తుందని హెచ్చరికలు ఉన్నా సరైన స్థాయిలో హెల్త్ సిస్టమ్ రెడీ కాలేదు. ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ ముందే పెంచాల్సింది, కానీ టైం ఉన్నప్పటికీ ఆ సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. సెకండ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవ్వలేదు. దీంతో ఆక్సిజన్ సంక్షోభం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలింది. చాలా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లేక పేషెంట్స్ మరణాలు సంభవించాయి. సప్లై చైన్ సరిగా మేనేజ్ కాలేదు. ఇక అంతేకాదు, ఉన్న పలంగా లాక్డౌన్ ప్రకటించడంతో మైగ్రెంట్ వర్కర్స్ సంక్షోభంలో పడిపోయారు. లక్షల మంది కార్మికులు నడుచుకుంటూ ఊర్లకు వెళ్లడం అందరినీ కలిచివేసింది. ఆహారం లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. దీంతో సరైన ప్లానింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇక వ్యాక్సిన్ పాలసీ కూడా గందరగోళం క్రియేట్ చేసింది. ప్రారంభంలో స్లో రూల్ అవుట్, రాష్ట్రాలు వర్సెస్ కేంద్రాల బాధ్యతలపై గందరగోళం నెలకొనడం, వేరువేరు ధరలు అంటే స్టేట్ వర్సెస్ ప్రైవేట్, ఇవన్నీ మూలిగ నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారింది. ఇక అచ్చేదిన్ తీసుకురావడంలోనూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న స్లోగన్ ని మోడీ ఎత్తుకున్నారు. కానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పుల్వామా లాంటి బ్లాస్టులు జరగడం మోడీ ఫెయిల్యూర్ గా చెప్పవచ్చు. రూపాయి వాల్యూ తగ్గిపోవడం. 2014లో $1 తో పోలిస్తే రూపాయి విలువ 58 రూపాయలు. కానీ ఇప్పుడు $1 కి రూపాయి విలువ 93. మోడీ వచ్చిన తర్వాత రూపాయి పడిపోయిందనే విమర్శలు కూడా పెరిగాయి. రూపాయి వాల్యూ పడిపోవడంతో దిగుమతుల ఖరీదు పెరగడం, భారత్ ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. దీంతో డాలర్ పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. దీంతో ఇన్ఫ్లేషన్ ప్రభావం వస్తువుల ధరలపై పెరగడం, అది అల్టిమేట్ గా సామాన్యుడిపై భారం మోపడం. మరి మోడీ పాలనలో డాలర్ రేటు పెరగడం అనేది కేవలం ప్రభుత్వ వైఫల్యమా లేక ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావమా? కమెంట్ చేయండి. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో చోటు చేసుకున్న కీలక పరిణామాల లిస్టు ఇంకా ఉంది. NSSO డాటా ప్రకారం భారతదేశం ఇప్పుడు గత 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగ రేటుతో బాధపడుతోంది. WHO డేటా ప్రకారం ప్రపంచంలోని అత్యంత కలుషితమైన టాప్ 10 నగరాలు అన్నింటిలో ఎక్కువ శాతం ఇప్పుడు మన దేశంలోనే ఉన్నాయి. గత 30 ఏళ్లతో పోలిస్తే గత 5 సంవత్సరాలలో అమరులైన భారత సైనికుల సంఖ్య ఎక్కువ అని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత 80 ఏళ్లలో భారతదేశంలో ఇప్పుడే అత్యధిక ఆదాయ అసమానత ఉందని క్రెడిట్ సుయిస్ నివేదిక చెబుతోంది. అంటే సంపద అంతా కూడా కొందరి దగ్గరే పోగై ఉండడం. ఇక మహిళలకు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అధ్వానమైన దేశంగా మారిందని థామస్ రాయిటర్స్ సర్వే స్పష్టం చేసింది. అంతేకాదు, గత 10 ఏళ్లలో కాశ్మీర్ యువత ఉగ్రవాదంలో చేరడం అధికమైందని భారత సైన్యం డేటా చెబుతోంది. 18 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఘోరమైన ధరల పతనాన్ని భారతీయ రైతులు చవిచూశారని WPI డేటా చెబుతోంది. ఇక మోదీ ప్రధాని అయిన తర్వాత గోవులకు సంబంధించిన హింస, మూకదాడులు రికార్డు స్థాయిలో అత్యధిక స్థాయికి చేరుకున్నాయని ఇండియా స్పెండ్ డేటా చెబుతోంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 2వ అత్యంత అసమానత గల దేశమని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ కూడా చెబుతోంది. అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారతదేశం పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే దిగువన ఉంది. EPI 2018 ప్రకారం పర్యావరణ పరిరక్షణలో భారతదేశం ప్రపంచంలో 3వ అత్యంత అధ్వానమైన దేశంగా అవతరించింది. అంతేకాదు, భారతదేశ చరిత్రలో తొలిసారిగా CBIకి మధ్య, RBIకి ప్రభుత్వానికి మధ్య, సుప్రీంకోర్టుకి ప్రభుత్వానికి మధ్య పోరాటాలు జరిగాయి. ఎందుకంటే మోదీ అన్ని ప్రజాస్వామ్య సంస్థలపై నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. భారతదేశ చరిత్రలో 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పడానికి పత్రికా సమావేశం నిర్వహించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి అత్యంత రహస్యమైన రక్షణ పత్రాలు చోరీకి గురయ్యాయి. అంటే రఫేల్, పెగాసస్ లాంటి పత్రాలు చోరీకి గురయ్యాయి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వారిని దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారు. మన ప్రస్తుత ప్రధానమంత్రి గత 70 ఏళ్లలో అత్యంత జవాబుదారీతనం లేని ప్రధానమంత్రిగా మారారు. అంటే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించని మొట్టమొదటి ప్రధానమంత్రిగా మోడీ నిలిచాడు. మరి చివరగా మోడీ సాధించింది ఏమిటి? అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఆయనపై మోపుతున్న ఆరోపణలన్నీ ఇవి. ఆర్థిక వ్యవస్థ పతనం, అప్పుల పరాకాష్ట, సరిహద్దు సమస్యలు పరిష్కరించకపోవడం, ఇవన్నీ కూడా మోడీ పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి మీరేమంటారు? మోడీ ఇన్నేళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.